సినిమాలో సింపతి వర్కౌట్ అవుతుంది, మరి రాజకీయాల్లో అదే సింపతి వర్కౌట్ అవుతుందా? పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉంటుంది. గతంలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు ఆ సింపతిని క్యాష్ చేసుకోవాలని చూశారు చంద్రబాబు, కానీ నిలువునా ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సింపతి కార్డు వాడే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నుంచి సింపతి సంపాదించే ప్రయత్నం చేశారు పవన్. తన సొంత ఆస్తులన్నీ రాజకీయాల కోసం పెడుతున్నానని, కోట్ల రూపాయల పారితోషికం వదిలి ప్రజల కోసం రోడ్లపైకి వచ్చానని, లగ్జరీ లైఫ్ వదిలి ఎండలో తిరుగుతున్నానని, ఇలా చాలా రకాలుగా సింపతి కొట్టేసే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా తనపై హత్యాయత్నం జరుగుతోందనే ఆరోపణలతో తెరపైకి వచ్చారు పవన్. అవును, పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కొంతమంది బ్లేడ్స్ పట్టుకుని వచ్చి తన శరీరంపై గాయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనను కలవడానికి ఎక్కువ మంది వచ్చినప్పుడు అందులో కొంతమంది కిరాయి మూకలు కూడా కలిసిపోతున్నాయని, సన్నని బ్లేడ్తో సెక్యూరిటీపై తనపై దాడులు చేస్తూ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనతో పాటు ఫోటో దిగడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతానని, కానీ ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని కామెంట్స్ చేసిన పవన్ తనకు తగిలిన బ్లేడ్ గాయాన్ని చూపిస్తే బాగుండేది, బ్లేడ్స్తో కట్ చేస్తున్నారని అన్నారు. కట్ అయిన గాయాన్ని మాత్రం చూపించరు. చూస్తుంటే ఎన్నికల వేళ ఇదో పెద్ద సింపతి గేమ్లా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ సందర్భంగా ఇలానే జనంలోకి వచ్చిన వేళ సొమ్మసిల్లి పడిపోయి చేతికి సిలైన్ ఎక్కించుకున్నారు పవన్. దాన్ని జన సైనికులు బాగా హైలైట్ చేశారు. సిలైన్ ఎక్కించుకోవడం కోసం చేతికి గుచ్చిన సూదిని అలానే ఓ 2 రోజుల పాటు పవన్ మెయింటైన్ చేశారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఏకంగా తనపై బ్లేడ్తో దాడులు జరుగుతున్నాయని, హత్యాయత్నం జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ను ప్రజలు ఎలా చూస్తారో